హాయ్. ఈ రీల్‌లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఫ్లైట్ జర్నీ గురించి అడిగే కామన్ డౌట్స్‌కి ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్, ప్రెగ్నెన్సీలో ఎన్ని వీక్స్ వరకు సేఫ్‌గా ఫ్లైట్‌లో ట్రావెల్ చేయొచ్చు? మీకు గనుక ఏ కాంప్లికేషన్స్ లేకపోతే మీది సింగిల్ ప్రెగ్నెన్సీ అయితే 36 వీక్స్ వరకు, అలా కాకుండా ట్విన్స్ అయితే 32 వీక్స్ వరకు సేఫ్‌గా ట్రావెల్ చేయొచ్చు. సెకండ్, ఫ్లైట్‌లో జర్నీ చేయాలి అంటే కంపల్సరీ ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఎళ్ళాలా? మీ ప్రెగ్నెన్సీ 28 వీక్స్ లోపైతే ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. అలా కాకుండా మీ ప్రెగ్నెన్సీ 28 వీక్స్ దాటితే మాత్రం మీరు మీ డాక్టర్ దగ్గర నుంచి ఫిట్ టు ఫ్లై సర్టిఫికేట్ కంపల్సరీ క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. థర్డ్, ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌లో యూజ్ చేసే స్కానర్స్ గానీ, మెటల్ డిటెక్టర్స్ గానీ ప్రెగ్నెన్సీ సేఫేనా? అవి కంప్లీట్‌గా ప్రెగ్నెన్సీ సేఫే. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఫోర్త్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫస్ట్, ప్రాపర్‌గా హైడ్రేట్ అవుతూ ఉండాలి. ఒకే ప్లేస్‌లో వెయిటింగ్ అప్పుడు గానీ, ఫ్లైట్ జర్నీలో గానీ కూర్చోకుండా కొంచెం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌కి మధ్య కొంచెం లేసి నడుస్తూ ఉండాలి. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు వాక్ వేకి అటు ఇటు ఉండే సీట్స్ అంటే ఎయిల్ సీట్స్ బుక్ చేసుకుంటే బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఫ్లైట్ జర్నీ 4 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్‌గా డీవీటీ స్టాకింగ్స్ అనేవి వేర్ చేయాలి. అండ్ మీరు జర్నీ చేసేటప్పుడు సీట్‌లో కూర్చున్నా కూడా చిన్న చిన్న లెగ్ ఎక్సర్‌సైజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. Hope this information is useful.